హాయ్ అండి. ఈరోజైతే నేను ఉసిరికాయలు మా తమ్ముడు తీసుకొచ్చినాడు ఊరి దగ్గర నుంచి. అంటే కేజీ లెక్కన చేస్తానండి నేను. దానికి కొలతలు ఒక కేజీ ఉసిరికాయలు తీసుకొని అవి బాగా కడిగి తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత బాండి పెట్టుకొని నూనె పోసుకోవాలండి. నూనె మరి ఎక్కువ వేడి కాకుండా కొంచెం వేడిగా చేసుకొని దాంట్లో కాయలు వేసుకోవాలి. సన్న మంట మీద వేపుకోవాలి. తర్వాత చింతపండు నేను కిలోకు 200 గ్రాములు తీసుకున్నాను. అంటే పావు కిలో పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే పావు కిలో తీసుకోవచ్చు. అటు తీసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మొత్తం అది పిట్టు తీసేసుకొని అదిగో చూడండి అట్లా పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అది పొంగిపోకుండా ఉంటుందని ఆయిల్ వేసుకోవాలన్నమాట. తర్వాత 4 ఎల్లిపాయలు తీసుకోండి, ఒక 2 అల్లం ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, నేనైతే వేసుకుంటాను. తర్వాత 4 స్పూన్లు మినప్పప్పు గుళ్ళు తీసుకున్నాను, అవి వేపుకున్నాను. తర్వాత 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను, అవి వేపుకోవాలి. తర్వాత ఒక 4 స్పూన్ల ఆవాలు, మెంతులు చూపించడం మర్చిపోయాను, మెంతులు కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. అవి వేపుకొని అంటే మిక్సీ పట్టుకొని ఈ ముక్క కొంచెం ఇట్లా పట్టుకుంటే మెత్తగా కావాలండి ఉసిరికాయ. అప్పుడు తీసేసుకోవాలి, కొంచెం ఎరడాలు పోయినప్పుడు ఆ గిన్నెలు తీసుకొని దాంట్లో పొడి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పట్టుకోవాలి. తర్వాత నేను ఉప్పు అయితే 150 గ్రాములు తీసుకున్నా కేజీకి. కారం అయితే 200 గ్రాములు తీసుకున్నాను. చూడండి. తర్వాత అదే నూనె, కాగిన నూనె ఉంది కదా, దాంట్లో తాలింపు వేసుకున్నమాట. ఆవాలు వేసుకున్నాను, మినప్పప్పు వేసుకొని, శనగపప్పు, జీలకర్ర వేసుకొని, ఎండుమిరపకాయలు వేసుకొని, కరివేపాకు వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ చింతపండు గుజ్జులు కొంచెం ఉడికింది, బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని అప్పుడు పసుపు వేసుకోవాలి, కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది చూసేదానికి కూడా. చూడండి, అది చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోనమాట. ముందే తాలింపు గింజలు వేస్తే ఈ మిరపకాయలు అనేది ఇరిగిపోతాయి అన్నమాట. అందుకు చూడండి, అదంతా కలుపుకున్న తర్వాత అప్పుడు ఈ కాగిన నూనె వేసుకోవాలన్నమాట. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.